ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ జనాభా లెక్కల్ని మళ్లీ తాజాగా సేకరించాలని రాష్ట్ర ఎస్సీ నాయకుడు మాల మహానాడు నాయకుడు తాళ్లూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్నే కూటమి ప్రభుత్వం అమలు చేయడం వల్ల తమకు తీరని నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నియమించారని తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం సేకరించిన జాబితా ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదన్నారు. ఈ జాబితా తప్పులు తడకగా ఉందన్నారు. ఎస్సీలంటే కోర్లమ్మ కోట, కంభాలపేటలోనే ఉంటారని కోవడం సమంజసం కాదన్నారు. తాను నివసించే వార్డులో తన పేరు జాబితాలో లేదన్నారు. జైపీఎం ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళరాజు మాట్లాడుతూ ఎస్సీ జనాభా వివరాల సేకరణకు గ్రామ పంచాయతీల్లో 6 రోజులు సరిపోవని గడువు పెంచాలని డిమాండ్ చేశారు. సర్వేకు గడువు పెంచకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మాల మహానాడు నాయకులు గార త్రినాథ్, ఉల్లం రవి, మత్తల వినోద్ కుమార్, బీర విజయ్ కుమార్, గార అప్పారావు, వల్లూరి రాజేష్, కొత్తపల్లి రమేష్, పాగోలు సందీప్, సుహాస్, జనిపల్లి శ్రీనివాసరావు, చోడదాసి పాపారావు, పొలిమాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాచారం అందించడానికి గత ప్రభుత్వం చేసిన సర్వేని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసిన సర్వేని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని ఎండార్స్ చేస్తూ ఎస్సీ జనాభా ఎంత ఉందని ఒక సర్వే తీయడానికి, దానిలో మాలమాదిగలు ఎంత ఉన్నారని తీయడానికి 26నే పంపి 26నే దాన్ని పబ్లికేషన్ చేయకుండా ఏ సెక్రటరీ ఆ సెక్రటరీ పంపించి దళిత వాళ్ళకు కానీ లేకపోతే ప్రజలకు కానీ అవగాహన కల్పించకుండా దానిని తాలకు కొద్ది రోజులు 6 రోజులు మాత్రమే ఇచ్చి దీన్ని ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజలకు ఎవరికి అవగాహన కల్పించకుండా ఈ యొక్క సోషల్ సర్వే లేకపోతే ఎస్సీ సర్వే నిర్వహించడం అనేది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఫలాలు, ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు కింద వరకు వెళ్ళాలనే ప్రభుత్వ సదుద్దేశం ఏదైతే ఉందో అది వెళ్ళకపోగా ప్రజలకి నష్టమే అవుతుంది. దానిపైన మేము స్పందించి వెంటనే ప్రజలకు ముందుకు దీని విషయంలో తెలియజేయాలని వచ్చాము.